హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు గురూజీ టెక్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ ఇచ్చి ఆల్ పైన సెట్ చేసుకోండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేస్తూ కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి. మేము స్వామి టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్తో కొలాబరేట్ అవ్వడం జరిగింది. ఈ ఛానల్లో మొబైల్ కంప్యూటర్కి సంబంధించిన వీడియోస్ కలవు. మేము డిస్క్రిప్షన్లో స్వామి టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ ప్రొవైడ్ చేస్తాము. ఆ ఛానల్ని విజిట్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మేము చేసే ప్రతి వీడియో యొక్క యాప్ లింక్ స్వామి టెక్ తెలుగు టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోగలరు. మరి ఎందుకు ఆలస్యం, ఈరోజు వీడియో మొదలెడదామా? లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గురూజీ టెక్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరొక సరికొత్త టాపిక్తో మీ ముందుకు రావడం అయితే జరిగింది. సో ఈరోజు టాపిక్ గురించి మాట్లాడుకుంటే, వాట్సాప్లో మేనేజ్ స్టోరేజ్ అంటే మేనేజ్ హిస్టరీ ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు మేనేజ్ స్టోరేజ్గా మారిపోయింది అది. ఓకే, మేనేజ్ స్టోరేజ్ని ఎలా యూజ్ చేయాలి, మేనేజ్ స్టోరేజ్ అంటే ఏమిటి అసలు? ఓకే, సో దీని గురించి తెలుసుకుందాం. సో ఇదేం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫైల్ మేనేజర్, మై ఫైల్స్ బై గూగుల్లోకి వెళ్ళి వాట్సాప్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్లో అన్నీ మనం క్లియర్ చేసేస్తుంటాం. మనకు కావాల్సిన కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి, మనం అవి మర్చిపోయి ఫుల్ అయిపోయింది మనం డిలీట్ చేసేయాలి అనేసి డిలీట్ చేస్తూ ఉంటాం. అప్పుడు ఏమవుతుందంటే మనకు కావాల్సిన ఇంపార్టెంట్వి డిలీట్ అయిపోతాయి. డాక్యుమెంట్స్ కానీ, ఫోటో కానీ, మీడియా ఓకే డిలీట్ అయిపోతాయి. అప్పుడు మనం ఎలా తెచ్చుకోలేం కదా. సో ఈ మేనేజ్ స్టోరేజ్ ద్వారా ఏంటంటే మనకు చార్ట్ చూపిస్తుంది, ఏ చార్ట్ ఫుల్ ఉందో ఆ చార్ట్ చూపిస్తుంది. సో మీకు కావాల్సిన చార్ట్ ఎంచుకొని డిలీట్ చేయొచ్చు. ఓకే, సో అది ఎలానో తెలుసుకుందాం. ముందుగా వాట్సాప్ ఓపెన్ చేద్దాం. సో మోర్ ఆప్షన్స్లోకి వెళ్దాం. న్యూ గ్రూప్, న్యూ బ్రాడ్కాస్ట్, లింక్ డివైసెస్, స్టార్ మెసేజెస్, పేమెంట్స్, సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్, క్యూఆర్ కోడ్, అకౌంట్ సెట్టింగ్స్, యావిటర్, స్టోరేజ్ అండ్ డేటా ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. స్టోరేజ్ యూసేజ్ నెట్వర్క్ డేటా ఆటో డౌన్లోడ్, దీని మీద క్లిక్ ఇద్దాం. మేనేజ్ స్టోరేజ్ 365 MB, సారీ 306.7 MB అట్లా ఉంది కదా. సో మనం దీన్ని తగ్గిద్దాం, అంటే డిలీట్ చేస్తే తగ్గుతుంది. ఓకే, సో మనకి ఏ చార్ట్లో ఎంత ఉందో చూద్దాం ఒకసారి. సో 96 జీబీలో 307 GB దీని వాట్సాప్కి పోయిందని. ఓకే, సో ఇక్కడ రివ్యూ అండ్ డిలీట్ ఐటమ్స్. సో లార్జ్ ఆఫ్ 5 MB, 128 MB డాక్యుమెంట్స్, ఫోటోస్ అవి ఉన్నాయి. చూద్దాం. సో టర్న్ ఆన్ డిసపియరింగ్ మెసేజ్ అంటే డిసపియరింగ్ మెసేజ్ ఆన్ చేస్తే మనం చార్ట్లో డిలీట్ చేయకపోయినా కూడా ఆటోమేటిక్గా వాళ్ళకి డిలీట్ అయిపోతుంది, మనకి డిలీట్ అయిపోతుంది. తెలిసిన డిఫరెన్స్ మీకు. ఓకే, సో ఇంకా వెళ్దాం. చార్ట్స్. సో ఇప్పుడు చార్ట్స్ హెడ్డింగ్. సో ఏ చార్ట్స్లో ఎంత ఉందో చూద్దాం. ఇక్కడ నుండి మనం సెర్చ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో తెలుగు విజన్ గ్రూప్లో 44.9 MB ఉంది. ఓకే, సో ఇది ఒక చార్ట్ యాడ్ అని 29 MB ఉంది, 29.4 MB ఉంది ఇందులో, 21.7 MB ఉంది ఇందులో. సో ఇట్లా మనము చార్ట్ చూసుకోవచ్చు. ఓకే, సో నేను ఇప్పుడు ఒకటి డిలీట్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. తెలుగు విజన్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, 44.9 MB ఉంది కదా. సో తీసుకుందాం. సో తెలుగు విజన్ ఇమేజ్. ఓకే, 44.9 MB.
సార్ట్ Size. Heading. Row 1. సైజ్ Unticked. Select all. Tick box. నాట్ టిక్ సెలెక్ట్ ఆల్ అంటే మనం Audio button. Audio button. Audio. 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 Audio button. Row 6. సో మనము ఇక్కడ ఏంటంటే నాట్ టిక్ సెలెక్ట్ ఆల్ ఉంది కదా దాని మీద క్లిక్ ఇద్దాం. Audio button. అన్నీ వెళ్ళిపోతాయి. ఓకే Audio. అట్లా Size. Heading. Unticked. Select all. Tick box. సో నాట్ టిక్ సెలెక్ట్ ఆల్ మీద ఉంది కదా దాని మీద క్లిక్ ఇద్దాం. క్లిక్ ఇస్తే మనకు అనేది అన్నీ డిలీట్ అయిపోతాయి, లేదా మనకు కావాల్సినవి డిలీట్ చేసుకోవచ్చు ఇక్కడ. Audio. సో టిక్ చేసేసాను ఇక్కడ. Selected. Audio. Selected. Audio సో button. అన్నీ సెలెక్ట్ అయిపోయినాయి. Selected. Selected. Audio. Selected. Audio button. ఓకే అన్నీ. Size. Heading. Row 1. 293. 44.9. Star. Deleted. సో అన్నీ నాట్ టిక్ కొట్టిన తర్వాత అన్నీ సెలెక్ట్ అయినాయి కదా మనకి. సో ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో Battery status bar item remain size. Heading. Row 1. 44.9 MB. Out of grid. సో Size. Heading. Ticked. Select all. Selected. Audio button. Row. Ticked. Size. Heading. సైజ్ హెడ్డింగ్ అలా చూసుకుంటూ వెళ్తే మనకి స్టార్ డిలీట్. Star. 44.9 MB. సో 44.9 MB స్టార్ డిలీట్. 293. ఓకే Back button. 240. Star. Deleted. సో డిలీట్ ఉంది కదా దీన్ని క్లిక్ ఇద్దాం సింపుల్గా. Delete items. Items will be deleted from your WhatsApp media, but they may still be saved on your device. Cancel button. సో డిలీట్ చేస్తే మీ వాట్సాప్లో ఉన్న మీడియాస్ వాట్సాప్లో తర్వాత మీ మొబైల్లో ఉన్న అన్నీ డిలీట్ అయిపోతాయి, ఈ చార్ట్కి సంబంధించినవి అనేసి అడుగుతుంది. ఓకే సో క్యాన్సిల్ డిలీట్ కొడతాం. Delete button. WhatsApp. Deleted. Deleted items. 0%. Progress bar. సో అన్నీ అయితే మనకి డిలీట్ అయిపోయినాయి, ఇక్కడ ఏం లేవు. No media in this chat. నో మీడియా డిస్ చార్ట్. ఓకే సో మనకి ఫ్రెండ్స్ చార్ట్లో మనం చార్ట్స్ చేసినవి అవి అయితే ఏం డిలీట్ కావు. ఓన్లీ మనకు ఫొటోస్ ఆడియోస్ ఉంటాయి కదా అవి మాత్రం డిలీట్ అయిపోతాయి. ఓకే ఫొటోస్ ఆడియోస్ వీడియోస్ ఏమైనా పెద్దగా ఉంటాయి కదా అవి మాత్రం డిలీట్ అయిపోతాయి. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి వాట్సాప్ స్టోరేజ్ ఎంత ఉందో. Manage storage. Button. Add. 29.4. Chats. Search. Button. Add. Button. Button. Search. Button. సో నేను అక్కడ టెలివిజన్ది డిలీట్ చేశాను కాబట్టి సో మనకైతే సెర్చ్ తర్వాత మనకి టెలివిజన్ చూపించింది కదా, ఇప్పుడు టెలివిజన్ చూపించడం లేదు, మనం ఆల్రెడీ డిలీట్ చేసేసాం కాబట్టి. ఓకే సో ఇక్కడ చూద్దాం ఎంత స్టోరేజ్ ఉందో. Chats. Turn on disappearing messages. Tools to save space. Button. Larger than 5. Review and delete item. 262 MB. 96 GB. Used. Read. WhatsApp media. Apps and other items. And list. 53 items. సో 307 MB 262 MB. 96. Manage storage. Out of list. సో 307 MBలో 262 MB అయితే మనకి ప్రజెంట్ మిగిలింది. సో ఇలా అయితే మీరు డిలీట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా మీరు ఒక్కొక్క చార్ట్లోకి వెళ్ళి మీకు కావాల్సిన స్టోరేజ్ని డిలీట్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన స్టోరేజ్ని మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే మేనేజ్ స్టోరేజ్ అంటే అది కదా. సో మీకు కావాల్సిన స్టోరేజ్ని ఇలా మేనేజ్ చేసుకోవచ్చు. మనకి వద్దు ఇవి మనకి చార్ట్ వద్దు అనుకున్నవి అయితే మనము డిలీట్ చేసుకోవచ్చు. ఓకే సో వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. డిస్క్రిప్షన్లో ఓకే కామెంట్స్ చేయండి. ఓకే థ్యాంక్ యూ.